ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ అని. ఫర్ లూప్కి వైల్ లూప్కి ఏం డిఫరెన్స్ ఉంటుంది అనేది చాలా మందికి ఉండే క్వశ్చన్. ఓకే, సో ఫంక్షనల్గా అంటే అది చేసే పని ప్రకారం రెండిటికి డిఫరెన్స్ లేదు, కానీ కానీ మనం కొద్దిగా ఆలోచించాల్సింది ఏంటంటే స్కోప్ అనే ఒక పాయింట్లో డిఫరెన్స్ ఉంటుంది. లెట్ us స్టార్ట్ అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ స్కోప్. స్కోప్ అనే ఒక్క పాయింట్లో డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. మనము అయితే ఇప్పుడు అయితే ఐ హోప్ అందరూ కూడా ఇంజనీరింగ్ చదివే ఉంటారు. అందరూ అంటే అందరూ ఆ C++, సి డేటా స్ట్రక్చర్స్ చూసే ఉంటారు. దాంట్లో మనకు అర్థం కాక కొన్ని వదిలేస్తాం చూసారా, లైక్ ఇప్పుడు స్కోప్, లేకపోతే వాట్ ఆర్ స్టోరేజ్ క్లాసెస్ అని, వాట్ ఈజ్ ఆటో, వాట్ ఈజ్ రిజిస్టర్, వాట్ ఈజ్ స్టాటిక్, వాట్ ఈజ్ ఆటో, స్టాటిక్, రిజిస్టర్, ఇంకోటి ఏదో ఉండే, వీటి గురించి మనము పట్టించుకోకుండా వదిలేస్తాం కదా, అవే ఇప్పుడు ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఉంటాయి మొత్తం అన్ని ఆల్మోస్ట్. సో లెటస్ స్టార్ట్ లుకింగ్ ఇన్ టు ఇట్. ఓకే, సో వైల్ లూప్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ప్రోగ్రామ్ రాయాలి, 1 to 10 ప్రింట్ చేయాలనుకోండి. సో A = 1, A <= 1, A ప్రింట్ చేసి A++ అని అంటాను. ఓకే, దిస్ ఈజ్ వాట్ జనరలీ వీ రైట్. ఓకే, బాగుంది. సో దిస్ గివ్స్ యూ 1 to 10 సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్, సిరీస్ ఆఫ్ నెంబర్స్. సార్ అన్ని కన్సోల్లోనే ఎందుకు చూసుకోవాల్సి వస్తుంది అంటే చెప్తా. అసలు అది స్టార్ట్ చేస్తే మళ్ళీ భయపడకూడదు. ఇప్పుడు ఈ వైల్ లూప్లో 3 స్టెప్స్ ఉన్నాయండి. ఒకటి దిస్ వన్, దీన్నే మనం ఏమంటామంటే ఇనీషియలైజేషన్ అంటాం. ఓకే, అంటే ఒక లూప్ని ఇటరేట్ చేయాలి అని అంటే మనకు ఒక వేరియబుల్ కావాలి, 1 or more. ఆ వేరియబుల్ని ముందు ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ఏ, దట్ ఈస్ దిస్ ప్లేస్. నెక్స్ట్, ఒక వైల్ లూప్ని కంట్రోల్ చేయడానికి మనకి ఒక కండిషన్ కావాలి. హియర్ ఇన్ ద వైల్ లూప్ వీఆర్ యూజింగ్ కండిషన్. దిస్ ఇస్ కండిషన్. అండ్ దెన్ ఇక్కడ మనము ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేస్తాం. సో ఈ 3 స్టెప్స్ సపరేట్గా ఉంటాయి దేంట్లో, వైల్ లూప్లో. అదే ఫర్ లూప్కి వచ్చేసరికి ఫర్ వేర్ I = 1, I <= 10, I++. లేకపోతే I = మీరు I++ అన్నా I = I+1 అన్నా ఒకటే. మనం ఆ ప్లస్ అనే కాన్సెప్ట్ గురించి కూడా ఒకసారి కూలంకషంగా డిస్కస్ చేసుకున్నామా? I+++++I ఏమవుతుంది అన్నట్టు. ఓకే, సో వాటి గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాలి మనం, చూద్దాం. కాకపోతే ఇదిగో చూడండి, ఇక్కడ ఇనీషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అన్నీ కూడా నేను ఒకటే ప్లేస్లో ఒకటే స్టేట్మెంట్ ఫర్ లూప్ లోపలే రాసేసాను, అన్నీ ఒకటే దగ్గర రాసుకోగలుగుతున్నాను. దట్ ఈస్ పాసిబుల్ ఇన్ ఫర్ లూప్. console.log of I అని అన్నామంటే సరిపోతుంది. ఇదిగోండి, ఈ ఫస్ట్ 10 నెంబర్స్ వైల్ లూప్ ద్వారా ప్రింట్ అయినాయి, నెక్స్ట్ 10 నెంబర్స్ ఫర్ లూప్ ద్వారా ప్రింట్ అయినాయి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమన్నా ఉంది అని అంటే ద ప్లేస్ వేర్ యు ఆర్ డూయింగ్ అని. ఓకే, నెక్స్ట్ వేర్ తోటి చేసినప్పుడు బేసిక్గా మనకి ఏమి ఇబ్బంది ఉండదు, అంటే స్కోప్లో డిఫరెన్స్ ఏమి ఉండదు వైల్కి ఫర్ లూప్కి. వేర్తో కాకుండా లెట్ ద్వారా కూడా మనము వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవచ్చు. లెట్ అనే కీవర్డ్ ద్వారా కూడా మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవచ్చు. అప్పుడు స్కోప్లో డిఫరెన్సెస్ వస్తాయి. అది ఇది ఒకటే, లెట్ వేర్ ఒకటే, కాకపోతే లెట్లో కొన్ని ఇంకా బెటర్ అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట మనకి. దట్ ఈస్ స్కోప్ అడ్వాంటేజెస్. ఏంటవి? సపోజ్ ఇప్పుడు మీరు ఈ వైల్ బయట కనుక ఒక వేరియబుల్ని ఇలా డిక్లేర్ చేశారనుకోండి, ఈ వేరియబుల్ని మనం ప్రోగ్రామ్ మొత్తంలో ఎక్కడైనా వాడుకోవచ్చు.
ఎక్కడైనా వాడుకోవచ్చు అని అంటే దట్ ఈస్ యాక్సెసిబుల్. అలా యాక్సెస్ అవ్వకూడదు యాక్చువల్గా, మీకు అనిపించదు కానీ ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు మన ఇంట్లో డబ్బులు ఉన్నాయి, మన ఇంట్లో నెక్లెస్ ఉంది, ఇట్ షుడ్ బి యాక్సెసిబుల్ ఓన్లీ విత్ ఇన్ ఆర్ హౌస్. ఆర్ బయట వాళ్ళు కూడా మంచిగా వచ్చేసి లోపల తీసుకుని నెక్లెస్ పెట్టేసుకుని వెళ్ళిపోతారా? యాక్సెస్ చేయొచ్చా చేయకూడదా? లేకపోతే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు కొంత ఇచ్చేసుకుని అమ్మేసుకుని ఇచ్చేసిపోతారా? సో స్కోప్ అనేది మనము మన వేరియబుల్స్ని బయట మన డేటాని బయట వాళ్ళతో షేర్ చేసుకోవడానికి కరెక్ట్ కాదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ డేటా. ఇఫ్ యూ క్రియేట్ అ వేరియబుల్ ఓన్లీ ఫర్ ఎ పర్టిక్యులర్ పర్పస్, ఆ వేరియబుల్ దానికి మాత్రమే లిమిటెడ్ యాక్సెస్గా ఉండాలి. బయట కోడ్ దాన్ని యాక్సెస్ చేసుకునేటట్టు, దాన్ని మోడిఫై చేసేటట్టు ఉండకూడదు. ఓకే, దీని గురించి మనం చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. దీన్ని బేస్ చేసుకునే వాట్ ఈజ్ ఎన్క్యాప్సులేషన్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని ఒక పెద్ద కాన్సెప్ట్ ఉంది. డేటా హైడింగ్, డేటా అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇలాంటి పెద్ద పెద్ద వర్డ్స్ ఉంటాయి కదా, వినే ఉంటారు కదా, ఫిలాసఫీ, ఇలా ఇట్లాంటి పెద్ద పెద్ద వర్డ్స్ ఉంటాయి కదా, అలాంటి వర్డ్స్కి చెందినవి అనమాట ఇవి. ఏంటది? డేటా హైడింగ్, డేటా ఎన్క్యాప్సులేషన్, డేటా అబ్స్ట్రాక్షన్, ఇవన్నీ మనం ఎలా అచీవ్ చేస్తాము, అవి ఎందుకు అనేది మీకు ఈరోజు ఒక చిన్న లైన్ ఇచ్చి వదిలేస్తున్నాను. ఏంటది? మన డేటాని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మనం ఒక డేటాని ఒక పర్టికులర్ పని కోసం క్రియేట్ చేస్తే ఒక వేరియబుల్ని, ఆ పని కోసం మాత్రమే వాడాలి. అదర్స్ షుడ్ నాట్ యాక్సెస్ దట్. దట్ ఈస్ ద కన్సర్న్. సో లెట్ a ఈజ్ ఈక్వల్ టు 1 అని బయట డిక్లేర్ చేస్తే దిస్ కెన్ బి యాక్సెస్డ్ ఈవెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద వైల్. ఇప్పుడు మీరు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? ఇది తీసేస్తున్నాను, సరే అది పక్కకు పెట్టు. ఇప్పుడు దీని అవుట్పుట్ ఏంటో చెప్పు. ఇక్కడ ఏమొచ్చింది ఆన్సర్? 11 వచ్చింది. సరే, a ఈజ్ ఈక్వల్ టు a+3 అని అనుకుందాం. చెప్పండి ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. 13 వస్తుందా, లేకపోతే 1 వస్తుందా, లేకపోతే 10 తోటి ఆగిపోతుందా, 7 తోటి ఆగిపోతుందా? మనోజ్ ఉన్నావా ఆన్లైన్లో? ఓకేనా? మిమ్మల్ని కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నాను. చూద్దాం ఒకసారి. అవుట్పుట్ 1 వస్తుంది, తర్వాత నెక్స్ట్ 4 వస్తుంది, తర్వాత 7 ప్రింట్ అవుతుంది, తర్వాత 10 ప్రింట్ అవుతుంది, తర్వాత 13 అవుతుంది. 13 అయినప్పుడు 13 ఈజ్ నాట్ లెస్ దెన్ 10. అప్పుడు కండిషన్ ఫెయిల్ అయ్యి ఆగిపోతుంది వైల్ లూప్. కానీ మళ్ళీ ఏ ప్రింట్ చేసేటప్పుడు ఏలో 13 ఉంటుందా 10 ఉంటుందా? 13 అప్డేట్ అయింది కాబట్టి 13 ఉంటుంది. ఈ 13 అనేది లైన్ నెంబర్ 10లో ప్రింట్ అవుతుంది, నాట్ బికాస్ ఆఫ్ వైల్. మీరు అది అబ్జర్వ్ చేయాలి. సో బయట కూడా నేను యాక్సెస్ చేయగలుగుతున్నాను, పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ఇక్కడ లెట్ i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, i ఈజ్ ఈక్వల్ టు i+3 అని అన్నాను. ఇప్పుడు దీని అవుట్పుట్ ఏమొస్తుంది? 1, 4, 7, 10. కరెక్ట్. ఈ ఫర్ లూప్ బయట నేను యాక్సెస్ చేయగలుగుతానా లేదా ఐని? ఇది ఆపేస్తుంది. ఏంటి? ఇఫ్ యూ డిక్లేర్ ఎ వేరియబుల్ inside the for loop, then that variable will be only let తోటే. మళ్ళీ వేర్ తోటి కనుక చేశారు అని అంటే మళ్ళీ వేరే లెట్ తోటి క్రియేట్ చేసినప్పుడు ఇఫ్ యూ డిక్లేర్ ఎ వేరియబుల్ ఇన్సైడ్ ద ఫర్ లూప్, ఆ వేరియబుల్ ఓన్లీ ఈ ఫర్ లూప్ వరకు మాత్రమే పనిచేస్తుంది, బయట పని చేయదు, బయట యాక్సెస్ అవ్వదు. పని చేయడం కాదు, యాక్సెస్ అవ్వదు. సార్ కొన్ని కీవర్డ్స్ కొద్దిగా వినడానికి చిరాగ్గానే ఉంటాయి, బట్ వినాలి. యాక్సెస్ అవ్వదు. నేను చెప్పే మాట ఏంటి?
యాక్సెస్. ఎందుకు యాక్సెస్ అవ్వదు? దట్ ఈస్ the answer is scope. When you declare a variable, దానికంటూ ఒక స్కోప్ ఉంటుంది. అంటే ఆ బ్లాక్లోనే పనిచేయాలా, ఆ కాంపౌండ్ స్టేట్మెంట్స్లోనే పనిచేయాలా, బయట కూడా పనిచేయాలంటే ఆ బ్లాక్లోనే యాక్సెస్ అవ్వాలా, బయట కూడా యాక్సెస్ అవ్వాలా, ఎక్కడి వరకు యాక్సెస్ అవ్వాలి, దాన్నే స్కోప్ అంటారు. ఎక్కడ యాక్సెస్ చేసుకోగలను అనేదే స్కోప్ అంటే. ఓకే, ఎక్కడెక్కడ అది యాక్సెస్ అవుతుంది ఈజ్ కాల్డ్ టు స్కోప్. ఓకే గైస్, సో ఇట్లా ఈ వైల్కి ఫర్ లూప్కి ఒక డిఫరెన్స్ ఏంటి అని అడిగితే ఈ రకంగా చెప్పొచ్చు అనమాట. అండర్స్టూడ్? ఏంటది? డిక్లరేషన్ ఆఫ్ ద వేరియబుల్ స్కోప్. వేరియబుల్ స్కోప్ విషయంలో డిఫర్ అవుతుంది. నెక్స్ట్, ఈ ఫర్ లూప్లో 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్. ఓకే, ఈ 3 స్టేట్మెంట్లు రాయకపోయినా పర్లేదు, స్టిల్ ఇట్ వర్క్స్. కాకపోతే మీరు డిక్లేర్ చేయడం మామూలే. గైస్ ఒక్క నిమిషం మ్యూట్ చేసేసుకోండి. ఎవరున్నారు? సంజయ్. ఓకే, ఇక్కడ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఒకటి కంటిన్యూ చేస్తాను. దీని లోపల ఐ ప్లస్ ప్లస్. దిస్ ఆల్సో వర్క్స్. హలో, మ్యాండేటరీ. లేకపోతే ఏ స్టేట్మెంట్ ఏదనేది ఎలా తెలుస్తుంది? అవునమ్మా, ఫర్ లోపలే. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయింది అని అర్థం. ఈ సెమీకోలన్ ఉంది అని అంటే ఫస్ట్ స్టేట్మెంట్ అని అర్థం. అక్కడ ఇక్కడ నుంచి సెకండ్, ఎందుకంటే సెకండ్ స్టేట్మెంట్లో మనం ఎప్పుడు కండిషన్ ఇవ్వాలి. సెకండ్ స్టేట్మెంట్లో మనము కండిషన్ ఇవ్వాలి కాబట్టి మనం సెకండ్ స్టేట్మెంట్గా పెట్టాలి దాన్ని. అండ్ థర్డ్ స్టేట్మెంట్లో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇవ్వాలి. నేను ఇవ్వలేదు, ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇప్పుడు కండిషన్ మాత్రం అవసరం. ఓకే, ఇప్పుడు మీరు అనలైజ్ చేస్తూ ఉండాలి. యూ హ్యావ్ టు కీప్ ఆన్ అనలైజింగ్ దిస్. యూ ఓన్లీ సెమీకోలన్ పెట్టు వదిలేసానంటే దీని మీనింగ్ ఏంటి? ఒక స్టేట్మెంట్ ఏమి రాయకుండానే కంప్లీట్ అయిందని అర్థం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెమీకోలన్? టర్మినేషన్ ఆఫ్ ఎ స్టేట్మెంట్. బాగా చెప్పావు. ఎండింగ్ ఆఫ్ ద స్టేట్మెంట్, టర్మినేషన్ ఆఫ్ ద స్టేట్మెంట్. అర్థమైందా? ఓకే, వెరీ గుడ్, రైట్. సో ఇలాగ మనం ఫర్ లూప్స్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇంకొక చిన్న కీవర్డ్ చెప్పి నెక్స్ట్ ఇంకా ఎలాంటి మ్యాజిక్స్ చేయొచ్చో చూద్దాం. రైట్, దెర్ ఈస్ ఎ కీవర్డ్ కాల్డ్ బ్రేక్. బ్రేక్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు చూద్దాం. సపోజ్ ఇక్కడ నేను బ్రేక్ అన్నాను అనుకోండి. ఫస్ట్ ఇనిషియలైజ్ అయింది, కండిషన్ చెక్ అయింది, ప్రింట్ అయింది, ఇంక్రిమెంట్ అయింది, బ్రేక్ అయింది. బ్రేక్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాగానే ఆ లూప్ ఉన్న పరంగా ఆగిపోద్ది. ఇట్ స్టాప్స్ అంతే. ఒక్కసారి నువ్వు ఎన్నైనా చేయి, నాకు ఎప్పుడు బ్రేక్ ఎగ్జిక్యూట్ అయితే అక్కడ ఆగిపోద్ది అంతే. బ్రేక్స్ ద ఇటరేషన్ అంతే. బ్రేక్ పొరపాటున ఎక్కడ ఎగ్జిక్యూట్ అయినా అక్కడ ఆగిపోద్ది. రైట్, ఇప్పుడు అర్థం చేసుకుందామా దీన్ని? రైట్, ఇప్పుడు చూద్దాం. సో నార్మల్ వైల్ లూప్లో రాస్తున్నాను దీన్ని. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని పెడుతున్నాను. ఇవన్నీ తీసేద్దాం. సార్ నేను మీకు చేసి చూపిస్తున్నాను కదా, దిస్ ఈస్ వాట్ ఐ కెన్ డూ. మిగతా వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఏంటంటే ఇదే, నేను ఇలా చేయడం అనేది చూపిస్తాను మీకు.
అలా అని చెప్పేసి ఇదే కాదు, దీంతో పాటు మీరు ఇంకా చాలా చాలా నీకు ఏంటి లేట్ అయ్యేది, కూర్చో ఫస్ట్. మరి ఫస్ట్ 10 minutes వినకపోతే ఏం అర్థమవుతుంది బాయ్ నీకు? నేను చేసి చూపిస్తున్నాను మీకు, కానీ ఇది ఒక్కటి సరిపోదు, మీరు కూడా కూర్చొని ఇంట్రెస్టెడ్గా చేసుకుంటూ రావాలి. ఇప్పుడు నేను ఇన్ని కాంబినేషన్స్ చేసి చూపిస్తున్నాను కదా, ఇలా చేస్తే ఏమొస్తుంది, అలా చేస్తే ఏమొస్తుంది అని మీ మధ్యలో కూడా ఆ డిస్కషన్ జరగాలి అంటున్నా. ఆ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీరు కూడా చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే చలో. సో నా ఇప్పుడు ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ రాస్తాను. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 brick, what will be the output? One print అవుతుంది, 2 print అవుతుంది, 3 print అవుతుంది. 4 ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత ఏ 4 అయింది కాబట్టి 4 ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ 1 ఉన్నప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఏ 2 ఉన్నప్పుడు ఈ బ్రేక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, కండిషన్. ఓకే ఇట్లా రైట్. సో బ్రేక్ ఏం చేస్తుంది, ఇట్ విల్ స్టాప్ ద ఇటరేషన్. గాట్ ఇట్? నేను ఇంకొక చిన్న క్వశ్చన్ చెప్పాలి మీకు. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5. సారీ, ఓకే 1 సెకండ్, ఇది వదిలేద్దాం. ఫర్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1 2 0, ఏ less than or equal to 10, a plus plus, console.log of a. ఇప్పుడు అసలు సిరీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 120 నుంచి స్టార్ట్ అవుతుందా, 121 నుంచి స్టార్ట్ అవుతుందా? నా క్వశ్చన్ ఈస్ వెరీ క్లియర్. -120 నుంచి స్టార్ట్ అవుతుందా? సరే అప్పుడు చూద్దాం. అంటే మీరు అలా చెప్పగలిగితే నాకు ఆన్సర్ కూడా చెప్పాలి. ఎట్లా? ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు -120 అని అన్నప్పుడు -120 ఈజ్ లెస్ దాన్ 10, కండిషన్ సాటిస్ఫైడ్. తర్వాత ఏ ప్లస్ ప్లస్ జరుగుతుందా జరగదా? మరి ఎప్పుడు జరుగుతుంది? ఎందుకట్లా? ఫస్ట్ ఇనిషియలైజేషన్, దాని తర్వాత కండిషన్, దాని తర్వాత లూప్లోకి వెళ్తుంది, దాని తర్వాత కండిషన్ ఇంక్రిమెంట్ అవుతుంది, దాని తర్వాత అగైన్ కండిషన్, మళ్ళీ ప్రింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు కావాల్సింది ఏంటంటే మీ అందరికీ నేచర్ ఆఫ్ ద ఫర్ లూప్ అర్థం కావాలనేది ఇక్కడ క్వశ్చన్. సో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది కదండి, ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఎన్నిసార్లు ఇటరేట్ అయినా ప్రతిసారి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ద వెరీ ఫస్ట్ టైం మాత్రమే ఆ ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇనిషియలైజేషన్ ఒకసారి జరుగుతుంది అంతే, రైట్? ఈ కండిషన్ మాత్రం ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యే ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఏ ప్లస్ ప్లస్ మాత్రం ఈ బ్లాక్లో ఉన్న అన్ని లైన్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత బిఫోర్ చెకింగ్ ద కండిషన్, అంటే నెక్స్ట్ టైం ఎగ్జిక్యూట్ అవ్వాలంటే చెక్ చేసుకోవాలి కదా కండిషన్. అది ట్రూ అయినప్పుడే మళ్ళీ ఇంకొకసారి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ చెక్ అయ్యే ముందు, సెకండ్ టైం చెక్ అయ్యే ముందు ఈ ఏ ప్లస్ ప్లస్ అంటే ఈ ఇంక్రిమెంటేషన్ అనేది జరుగుతుంది. ఆ థర్డ్ స్టేట్మెంట్ అనేది అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు?
ఈ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాజ్ ఎ లాస్ట్ స్టేట్మెంట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఈ 3 ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే ఓకే కొంతమంది కన్ఫ్యూజన్ ఎలా అవుతారు అని అంటే, ఎస్ అవుట్పుట్ చూద్దాం ఒకసారి. చూసామనుకుంటా ఆల్రెడీ. సో 120 నుంచి స్టార్ట్ అయింది, 10 వరకు ప్రింట్ అయింది. కొంతమంది కన్ఫ్యూజన్ ఎట్లా ఉంది అని అంటే, ++a అని ఇస్తే పరిస్థితి ఏంటి సార్ అని అన్నాడు. అయితే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి నేను మీతో డిస్కస్ చేయలేదు. చేశానా? చేయలేదు. అదే తప్పు అవుతుంది. సో ఈ ప్రీ ఇంక్రిమెంట్, దీన్నే ప్రీ ఇంక్రిమెంట్ అంటారు. ++ అనేది ఒక వేరియబుల్కి ముందు ఉంటే ప్రీ ఇంక్రిమెంట్ అవుతుంది, తర్వాత ఉంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. యాక్చువల్గా చెప్పాను, ఫస్ట్ డే చెప్పుంటాను. ఓకే సరే, ఎందుకు మళ్ళీ ఒకసారి నేను డిస్కస్ చేస్తా, ఇంపార్టెంట్ అది. సో ప్రీ ఇంక్రిమెంట్ ఉంది కదా, ముందే అవుతుందేమో అని చెప్పేసి 121 నుంచి 119 నుంచి స్టార్ట్ చేస్తారు కొంతమంది. ఇక్కడ ++a అని ఉంది, కానీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వడమే బ్లాక్లో ఉన్నాయి అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత జరిగేది. సో కాబట్టి అవుట్పుట్ సేమ్ వస్తుంది. అప్పుడు ఇప్పుడు అవుట్పుట్ సేమ్. అర్థమైందా? యా, నేను ఇప్పుడే చెప్పడానికి కూడా కారణం ఏంటి అంటే, ఈ స్టేట్మెంట్ తోటి సంబంధం లేదు అంటున్నా. ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ డిఫరెంటే, కానీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేది ఎప్పుడు? అయిపోయిన తర్వాతే. అవుట్పుట్ సేమ్ రావచ్చు, అట్లా అని చెప్పేసి 2 ఒకటే అంటే ఎట్లా చెప్తా. అదేనా ఎట్లా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఎట్లా మిస్ అయింది అనేది నేను చెప్పాలి. ఓకే సరే, ఒక్కసారి మనము ఆ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్ గురించి కంప్లీట్ చేసేసుకుందాం. ఎందుకో మిస్ అయింది అది. లెట్ మీ క్లారిఫై దిస్. వేర్ I is equal to 10 and x is equal to ++i అన్నాను అనుకోండి. ద మీనింగ్ ఆఫ్ ++i is ఐలో ఉన్న వాల్యూని 1 ఇంక్రిమెంట్ చేయండి అని అర్థం. సరే, ఇది కూడా వదిలేసే, అసైన్మెంట్ తీసేద్దాం. ద మీనింగ్ ఆఫ్ I++ ఎంత? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ I++? ఐలో ఉన్న వాల్యూని 1 ఇంక్రిమెంట్ చేయండి. ఓకే రైట్. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చేది? 11 వస్తుంది. ఎందుకు? ఐలో 10 ఉంది, +1 చేస్తే 11 అవుతుంది. మంచిగా ఉందా? ఐకి కనుక ముందు ++ పెడితే దీన్ని ప్రీ ఇంక్రిమెంట్ అంటారు. అదే ఐ తర్వాత ++ పెడితే దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ 2 ఒకటే, కానీ ఆ ఇంక్రిమెంట్ చేసే టైం డిఫర్ అవుతుంది. ఆ టైం ఎప్పుడు ఇంక్రిమెంట్ చేస్తుంది అనేది చూద్దామా, ఆ డిఫరెన్స్ ఎట్లా ఉందో. x ఈజ్ ఈక్వల్ టు I++ అని అన్నాను. చెప్తా ఆగు, కంగారేమే. రెండు జరిగేది ఒకటే. కన్సోల్ డాట్లో ఐలో అంటే I++ అన్నా J++ అన్నా ++J అన్నా దాంట్లో ఉన్న రెస్పెక్టివ్ వాల్యూస్ పెరుగుతున్నాయి ఒకటి, కానీ ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో డిఫరెన్స్ ఎందుకు ఉంది? X వైలలో
డిఫరెన్స్ ఎందుకు ఉంది? ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ ప్లస్ అని అన్నాను, y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ జే అని అన్నాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇప్పుడు అదే చెప్పాను కదా ఇందాక, పోస్ట్. ఇప్పుడు దీంట్లో ఏది పోస్ట్ ఇంక్రిమెంట్? లైన్ నెంబర్ చెప్పు రాము. సిక్స్లో ఏం జరుగుతుంది? లైన్ నెంబర్ 8లో. వెరీ గుడ్, రైట్. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా నేను. పోస్ట్ ఇంక్రిమెంట్ విల్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ద రెస్పెక్టివ్ వేరియబుల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కరెంట్ ఆపరేషన్. Post increment will be performed on the respective variable after completion of the current operation. అంటే ఏం చెప్పాను నేను? పోస్ట్ ఇంక్రిమెంట్ ఎప్పుడు పర్ఫామ్ అవుతుంది? కరెంట్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత పర్ఫామ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు సపోజ్ మీకు 20% ఇంక్రిమెంట్ వస్తుంది ప్రతి సంవత్సరం అందాం. ఇంక్రిమెంట్ వస్తుంది అని అంటే మీరు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్లో ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ కంటూ మీకు ఒక శాలరీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏమవుతుంది? ముందే ఆ ఇంక్రిమెంట్ తోటి ఇచ్చేయడం. ఎస్ ఆర్ నో? పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే కాదు కాదు కాదు, మీ ఇంక్రిమెంట్ అనేది ఆ ప్రాజెక్ట్ తర్వాత నుంచి అప్లికబుల్ అవుతుంది అని. నీ కరెంట్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ముందా? వాట్ ఈస్ దట్ కాల్డ్? పోస్ట్ ఇంక్రిమెంట్. ప్రీ ఇంక్రిమెంట్ అంటే బిఫోర్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఓకే, మనం రాస్తాం, చాలాసార్లు రాస్తాం ఈ పోస్ట్ అనే వర్డ్. పోస్ట్ అంటే తర్వాత అనే పాయింట్లో, ప్రీ అంటే ముందు అని. కరెక్టే కదా బాబు, అసలు మస్తు ఎగ్జాంపుల్ ఇచ్చిండు. కరెక్ట్, అది నీ యాక్చువల్గా నువ్వే సింపుల్గా చెప్పినావు, నేను ఏదేదో చెప్తున్నా. ప్రీపెయిడ్ అంటే నువ్వు వాడుకునే ముందే పే చేయాలి. పోస్ట్ పెయిడ్ అంటే వాడుకున్న తర్వాత పే చేయాలి. పే చేసుడైతే పక్కా, అది డిఫరెన్స్ లేదు, కానీ ఎప్పుడు అనేది మ్యాటర్ అవుతుంది. ఆర్ యూ రెడీ టు సీ ద నెక్స్ట్? యా. ఇప్పుడు డిఫరెన్స్ ఏంది ఇక్కడ? ఎక్స్లోకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ ప్లస్ అని అన్నప్పుడు ఏం జరిగింది? పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే నేను ఇందాక ఏం చెప్పిన స్టేట్మెంట్, ఆపరేషన్ అయిపోయిన తర్వాత. అసలు యాక్చువల్గా అక్కడ ఉన్న ఆపరేషన్ ఏంటి? ఎక్స్కి వాల్యూని అసైన్ చేయడం. అందువల్ల ఐలో ఉన్న వాల్యూ ముందు ఎక్స్కి అసైన్ అయిపోయి తర్వాత దాంట్లో ఉన్న వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఏయ్, ప్లస్ ప్లస్ పెట్టింది ఐకా ఎక్స్కా? ప్లస్ ప్లస్ పెట్టింది ఐకా ఎక్స్కా? అంటే ఇప్పుడు ప్లస్ ప్లస్ జరగాల్సింది ఐకా ఎక్స్కా? మరి ఎక్స్ కంటావు మళ్ళీ. అదే నేను అంటున్నాను కదా, ఐలో 11 కాకపోతే 11 ఎందుకు ప్రింట్ అవుతుంది నీకు పైన? నేను చెప్పిన డెఫినేషన్ గాలికి ఎట్లా పంపించేసినావా లేకపోతే మైండ్లో పెట్టుకున్నావా? ప్లస్ ప్లస్ పోస్ట్ ఇంక్రిమెంట్లో ప్లస్ ప్లస్ విల్ బి అప్లైడ్ ఆన్ ద వేరియబుల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఆపరేషన్. ఇక్కడ ఆపరేషన్ ఏంటి? ఇంక్రిమెంట్ కాదు, అసైన్మెంట్. అసైన్మెంట్ అనే ఆపరేషన్ అయిపోయిన తర్వాత నీకు ఇంక్రిమెంట్ జరుగుతుంది. అందుకనే ఐ వాల్యూ 10 అనేది ఎక్స్కి అసైన్ అయిపోయిన తర్వాత 11 ఐలోకి వస్తుంది. ఇప్పుడు ప్రీ ఇంక్రిమెంట్లో ఏం జరుగుతుంది? నేను అదే, ప్రీ ఇంక్రిమెంట్లో ఆపరేషన్ కాకముందే ఇంక్రిమెంట్ అవుతుంది. అరే అక్కడ క్లియర్గా అక్కడ కనపడితేనే ఉంది, మళ్ళీ నువ్వు రైట్. కాకపోతే ఇట్లాగే చెప్పుండుంటే, ఇట్లాగే నేను చూసి అర్థం చేసుకుంటే నాకు అర్థమయ్యేది కాదు. మాకు రకరకాల క్వశ్చన్స్ వచ్చేవి. ఎలాంటి క్వశ్చన్స్ చూపిస్తా చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 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 ఐ.
లేకపోతే ప్లస్ ప్లస్ జే పెట్టు. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ఎక్స్? వెరీ గుడ్. ఏదో ఒక నెంబర్ అన్న చెప్పు స్వామి. ఓకే సార్, ఇప్పుడు మాదాపూర్ ఇక్కడ ఉంది అని అనుకోవాలి ఫస్ట్. నువ్వు నమ్ము ఫస్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం అది మాదాపూరా కాదని తెలుస్తుంది. నువ్వు కనీసం ఏదో ఒక స్టేట్మెంట్ మీదకి రాలేదనుకో, అన్ని గాల్లోనే ఉంటాయి. అక్కడెక్కడో ఉందంట, ఇక్కడెక్కడో ఉందంట అనుకుంటా. వాట్ ఈస్ అవుట్పుట్ బాబు? ఫస్ట్ నాకు అది కావాలి. వెరీ గుడ్ సంజయ్, రైట్. అవుట్పుట్ చూసేద్దాం. ఎందుకు అవుట్పుట్ అలా వచ్చింది మనకి? ఐలో ఉన్న వాల్యూ 10. ఇప్పుడు కరెంట్ ఆపరేషన్ ఏంటంటే ఇది అడిషన్. 10 ప్లస్ 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 జే కదా 11. 10 ప్లస్ 11 ఎంత? 21. కాబట్టి 21. వెరీ గుడ్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఇలా వచ్చింది అనుకోండి. చాలా విచిత్రంగా ఉంటుంది అవుట్పుట్. వాట్ ఇస్ అవుట్పుట్? నువ్వు 21 అనుకుంటావని నేను 22 చూపించిన. ఏం జరిగింది? నేను ఐ ప్లస్ 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 అయ్యానన్నా. ఫస్ట్ ఓకే, దీన్ని ఇలా అర్థం చేసుకోవాలన్నమాట. చూడండి, ఐ ప్లస్ 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 ఐ ప్లస్ ప్లస్ కదా, సో ఇక్కడ 10 ప్లస్. ఇప్పుడు ప్లస్ ప్లస్ ఐ అనేది ఐ మీద జరగాలి కదా. అది జరిగే లోపల దానికి ముందున్న ఆపరేషన్ కంప్లీట్ అయిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్లస్ ప్లస్ జరగాలంటే దీనికి ముందు ఆ ఐ మీద ఇంకొక ఆపరేషన్ పెండింగ్ లో ఉంది. ఏంటది? పోస్ట్ ఇంక్రిమెంటే కదా, దాన్ని కంప్లీట్ చేసేసుకుంటుంది. ఎంత? 11 అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లస్ ప్లస్ 11 కదా, సో దట్ ఈస్ 12. మళ్ళీ వీడియో వినండి, తప్పేం లేదు. ఇంత పరేషాన్ ఉంటుంది దీంతో, ప్లస్ ప్లస్ తోటి. మళ్ళీ ఇంకొకటి, ఇది సి లాంగ్వేజ్లో ఒక రకంగా ఎగ్జిక్యూట్ అవుతుంది, జావా స్క్రిప్ట్లో ఒక రకంగా ఉంటుంది దీని నేచర్. ఓకే, సో ఎక్కువ వర్రీ అవ్వకండి. ఇఫ్ యూ అండర్స్టూడ్ దిస్, దట్ ఈస్ సఫిషియంట్. ఓకే, రైట్. ఓకే, దట్ సఫిషియంట్. ఎక్కువ వర్రీ అవ్వకండి. మీరు రకరకాల కాంబినేషన్స్ మీరు ట్రై చేయండి, ఏమేమి వస్తుంది. మనం అనుకున్న అప్రోచ్ తోటి ఇవన్నీ వస్తున్నాయా లేదా. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి విజయవాడ పోవాలా. ఎట్లా పోతారు విజయవాడ? దేని మీద అని నేను అడగలే. ఎట్లా అంటే ఏ రూట్లో అని అర్థం. తెలుగు కూడా రాదేదా నీకు? తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ మస్తు అవుతున్నాను. ఓకే సరే, ఊరికే జస్ట్ ఫర్ ఫన్. ఎట్లా పోతాం? బస్ ఎక్కి పోతాం అంతేనా? ఓకే, నేను అంటుంది రూట్స్ గురించి ఆలోచిస్తున్నా. ఫస్ట్ వరంగల్ మీద నుంచి పోవచ్చు అంతేనా? లేకపోతే ఇట్లా ఎల్బీ నగర్ నుంచి సూర్యాపేట ఇట్లా పోవచ్చు. నీకు ఇంకా ఓపిక ఉంటే కర్నూలు పోయి తిరుపతి పోయి అట్లా పోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఒక రూట్లో స్టార్ట్ అయితే పోయి నాకు ఎక్కడో మేడ్చల్ తగిలింది. మేడ్చల్ దగ్గర కరీంనగర్ అంటుంది. అదేంది కరీంనగర్ పోయినాం? కరీంనగర్ అంటే పైకి వెళ్తుంది కదా, కిందకి కదా మనం పోవాల్సింది అని నువ్వు ఒక డెసిషన్కి వస్తావా రావా? సో మళ్ళీ అక్కడి నుంచి రైట్ తీసుకుని మళ్ళీ చూసుకుంటూ వస్తావు. యు కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద పాత్. ఎస్ ఆర్ నో? ఆ కరెక్షన్ అనేది మీకు రావాలి. ఏజెంట్ ఆత్రేయ చూసిర్రా?
బాగుందా? ఏం బాగుంది దాంట్లో? థ్రిల్లరా? అబ్బా, స్క్రిప్ట్. ఓకే, సరే. అయితే మీరు అక్కడ ఏమనుకుంటారు, వీడు చేసి ఉంటాడు, వాడు చేసి ఉంటాడు అని మీరు ఒక ఒక చిన్న ఒక కంక్లూజన్కి వస్తూ ఉంటారు. కానీ తర్వాత మళ్ళీ మ్యాప్లు మనకి మిస్ అవుతూ ఉంటాయి. కాదు కాదు, వీడు కాకుండా ఉండొచ్చు వీడని, వీడు కాకుండా వచ్చు వీడని. అంతే కదా, నువ్వు ఎవరు అనేది మనకు తెలియడానికి చాలా జిగిబిగి ఉంటుంది. ఆ పజిల్ని మేనేజ్ చేయడమే మీరు చేసుకోవాల్సింది. మీరు ఎప్పుడు ఆ రకంగా ఆలోచిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇట్లా ఇప్పుడు చిన్న మనము దోస్ బుక్స్ ఆర్ వండర్ఫుల్ యార్. అదే మన సండే మ్యాగజైన్ ఉంటుంది కదా, ఈనాడు పేపర్లో, ఒక చోట స్టార్ట్ ఒక చోట ఎండ్. ఎట్లా పోతావు అని అంటే ఒక పాత ఎత్తుకుంటాం చూసా, అది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్లో. యూ హ్యావ్ టు కాంబైన్ దోస్ రూట్స్. ఇట్లా పోతే ఇలా తప్పు అవుతుంది కాబట్టి ఇలా కాదు, ఇలా ఇలా ఇలా. సుడోకు అని ఇంకొక గేమ్ ఉంటుంది. ఈ వాడితే ఏంటంటే యూ క్రియేట్ సమ్ మ్యాప్స్ అన్నమాట, ఏది కంబైన్ చేస్తే ఏది అవుట్పుట్ వస్తుంది అని. ఈ రకంగా మనము లాంగ్వేజెస్ని క్రాక్ చేయాలి. ఈరోజు అంటే నేను కూర్చోబెట్టి చెప్పిస్తున్నా. ఓకే, ఆపర్చునిటీస్ అని ఎట్లుంటాయంటే, నువ్వు ఈరోజు 10,000కి నెలకి శాలరీ చేస్తున్నావు, సడన్గా జావా స్క్రిప్ట్ నేర్చుకున్నావు, మంచిగా 10,000కి శాలరీ చేస్తున్నావు. సడన్గా ఆఫర్ వచ్చింది, ఏమని, మీరు పైథాన్ మీద కనుక వర్క్ చేస్తే, ఈ ప్రాజెక్ట్లోకి వెళ్తే, ఈ పైథాన్ మీద ఉంది ఈ ప్రాజెక్టు, ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది, దాని మీద వర్క్ చేస్తే మీకు 11,000 ఇస్తా, 10,200 ఇస్తా అని అన్నాడు అనుకో, వెళ్తారా? ఇది నీకు జావా స్క్రిప్ట్ వచ్చిందే, 10,000 వస్తున్నాయి, పైథాన్తో చేస్తే 10,200 వస్తున్నాయి, వెళ్తావా వెళ్ళవా? 200 ఏముంది సార్, కంఫర్ట్ ముఖ్యం అని అనుకుంటాం కదా. స్టార్ట్స్ 11,000 ఇస్తా, వెళ్తావా వెళ్ళవా? 12,000 ఇస్తా, వెళ్తావా వెళ్ళవా? 25,000 ఇస్తా, వెళ్తావా వెళ్ళవా? లేదు సార్, నేను కంఫర్టే ముఖ్యం, నాకు సీటు బాగుంది ఇది అంటావా? చెప్పు, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ. సరే, 1,00,000 ఇస్తా, తప్పేముందమ్మా? 2,00,000 ఇస్తా రాము, నువ్వు పైథాన్ మీద చేస్తే 2,00,000 ఇస్తా అని చెప్పిన, నీ శాలరీ 10,000, నేను 2,00,000 చేస్తాను, వెళ్తున్నావు కదా. ఆ రోజు సార్ నాకు పైథాన్ నేర్పించడానికి ఎవరన్నా దొరుకుతారా అని అడుగుతావా, లేకపోతే నీకు నువ్వుగా స్టార్ట్ చేసుకుంటావా? స్టార్ట్ చేయాలి. అది హౌ టు క్రాక్ ఇట్. ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి, ఒక లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. లాంగ్వేజ్ రాకుండా నువ్వేం పీకలేవు, అసలు ఫండమెంటల్సే లేకపోతే ఇమీడియట్గా పైథాన్ ఎట్లా నేర్చుకుంటావు? బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ మ్యాపింగ్. నేను అంటుంది, ఆ మ్యాప్స్ని క్రియేట్ చేసుకోవడం మైండ్లో చాలా ఇంపార్టెంట్. నిన్న ఒక అబ్బాయి వచ్చాడని చెప్పాను కదా, నిన్న మొన్న. అబ్బాయితో ప్రాబ్లం ఏంటంటే, హీ డోంట్ క్రియేట్ మ్యాప్స్. బ్లైండ్గా ఇలా చేయాలంటే అలా చేసేసి వెళ్ళిపోతాడు అంతే. ఒక ఆల్ ఇన్ వన్లో ఒక క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్ అట్లనే ఇంకా జిరాక్స్ చేసేసుకుంటాడు, అయిపోతుంది అక్కడ అంతే. దట్ మైండ్ అండ్ దట్ సెట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ కంప్యూటర్ సైన్స్. చిన్నప్పుడు గోటీలు ఆడేదా? గోళీలు ఆడరా? ఆడాం కదా. చాలా ముఖ్యం, అది కొడితే ఇక్కడ తగులుతుంది, ఇది కొడితే అక్కడ తగులుతుంది. సో దిస్ కైండ్ ఆఫ్ నేచర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గైస్. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్. ట్రై చేద్దాం మనం, పత్తాలు ఆడాలి. పత్తాలంటే ప్యాకెట్ ఆడాలి. యూ హ్యావ్ టు క్రియేట్ ద మ్యాప్ మ్యాన్. ఇప్పుడు దీన్ని తీసుకుంటే నాకు లాభమా నష్టమా అనేది. మా నాన్నగారు వద్దన్నారండి, ప్యాకెట్ ఆడకూడదు అన్నారండి. అట్లనే కాదు, నేను అనేది పాయింట్ ఏంటంటే, యూ హ్యావ్ టు స్టార్ట్ పజిలింగ్. ఇన్ఫోసిస్లో పజిల్స్ అడుగుతారు. ఎందుకు అడుగుతారు? హౌ కెన్ యూ క్రియేట్ ద మ్యాప్? ఆ స్ట్రక్చర్ ఆ మైండ్లోకి ఎట్లా తీసుకొచ్చుకుంటావు ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు? లేదు సార్, మా ఇంట్లో ఫోన్ చేసి వాళ్ళని సాల్వ్ చేయమంటా, డబ్బులు పంపించమంటా, ఎవడో కూడా వచ్చి సాల్వ్ రాసిస్తాడు. ఓకే, సో దిస్ ఈజ్, మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ప్రతి ఒక్కటి ఇలా ఆలోచించుకుంటూ మీరు కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే,
So hope you understood what is while loop, what is for loop, and post increment and pre increment. Ready? పక్కా? ఎస్. నౌ బ్రేక్ గురించి చెప్పున్నా నేను, చెప్పున్నా. ఓకే, సో నేను ఒక చిన్న, దిస్ ఈస్ హౌ ఐ లెర్న్ థింగ్స్. ఓకే, వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 వైల్ ట్రూ, అందరు రాయండి పర్లేదు, వైల్ ట్రూ console.log of I plus plus. సో ఇప్పుడు నేను ఇది ఈ కోడ్ కనుక ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది మామూలుగా, ఇంకా మీరేం రాయకుండా. ఇన్ఫినిటీ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి, అది కూడా చెప్పాలి నాకు. 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే ప్రతిసారి ట్రూ ఉంటుంది కాబట్టి కండిషన్లు. మరి నాకు 10 వరకు మాత్రమే ప్రింట్ అవ్వాలంటే నేను అక్కడ ఏం రాయాలి? రైట్ సంథింగ్ హియర్ టు ప్రింట్ అప్ టు నాకు ట్రూలో కాదు, నేను ఎక్కడ రాయమని చెప్పినా నిన్ను? ఏ ఎక్కడ వచ్చింది మధ్యలో? రాయండి మీరైతే పేపర్ మీద రాసి చూపించండి. ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి మనం, అప్పుడే మనకి ఆ ఫండమెంటల్స్ మీద పూర్తి అవగాహన వస్తుంది. సార్ నేనేమంటున్నానంటే, మీరు క్లాస్ రూమ్లోకి వచ్చిన తర్వాత నేను చేయించేవన్నీ ఇవే అనమాట. ఇలాంటి 10 క్వశ్చన్లు పడేసినామంటే వాటిని సాల్వ్ చేసుకుంటా కూర్చోవాలి మీరు. I think Narendra gets irritated or something like that. అర్థమైన వాళ్ళకి బాగానే ఉంటుంది, అర్థం కాని వాళ్ళకి ఇబ్బంది. యా చంద్రకళ, ప్లీజ్ సెండ్ మీ ద చాట్ మెసేజ్, ఆర్ ఇక్కడ చాట్ పంపించండి. సంజయ్ అక్కడ ఏం రాస్తే నాకు అది 10 వరకు ప్రింట్ అయ్యి ఆగిపోతుంది. ఓ రిని, థ్యాంక్ గాడ్ ఎవరు లేరు. తప్పు కదా? సో ఎస్, నేనేమనుకుంటానంటే, మీరు సరే మీకు అర్థమైపోయి నేనే బోర్ కొట్టిస్తున్నానేమో అనుకుంటా ఉంటా. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ పెట్టాలి అని అనుకునే థాట్ వచ్చింది అని అంటే చాలు, మీరు నేర్చుకుంటున్నట్టే. ఓకే, కానీ నాకు కరెక్ట్నెస్ కూడా ఇంపార్టెంటే కాబట్టి అడుగుతున్నా. సో సందీప్ ఏమన్నాడంటే I less than or equal to 10 అయితే బ్రేక్ అన్నాడు. సో ప్రోగ్రామ్ చదవడం రావాలి అని చాలాసార్లు చెప్తున్నా మీకు, ప్రోగ్రామ్ని చదవడం రావాలి అని. సో నువ్వు ఇలా రాసావు, నువ్వు ఇలా రాస్తే వచ్చే తప్పేంటి? I1 సరే 1 ప్రింట్ అయింది, I కాస్త ఎంత అయింది? 2 అయింది. 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10? ఎస్ ఆర్ నో? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కదా? ఎస్. కాబట్టి ఇమీడియట్గా బ్రేక్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. అవునబ్బా, ఇప్పుడు మీరు రాసిందే చదవమని చెప్తున్నాను కదా.
ఆ మాత్రం తెలియదు అక్కడ 1 < 10 అని అంటే కండిషన్ సాటిస్ఫై అయింది, బ్రేక్ అయిపోయిందని. ఎప్పుడు బ్రేక్ అవ్వాలి? ఐ వాల్యూ 10 అయినప్పుడు బ్రేక్ అవ్వాలి. అంటే ఏం చేయాలి నేను? ఐ ట్రిపుల్ ఈక్వల్ టు 10 అయితే బ్రేక్ చేయని అంట నేను. మనకు తెలిసింది, మనకు అర్థమైంది, మన కళ్ళ ముందు చూపిస్తేనే మనం రాయలేకపోతే ఏంది బాబ్జీ ఇది? ఎస్, ఓకే, నో ప్రాబ్లం. అట్లా ఇట్లనే ఉంటాయి మొత్తం అంతా. మనకి ఏం లేదు నాన్న, మొత్తం అంతా ఇదే. బట్ యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ బ్రేక్ అనేది నాకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ దెర్ ఈస్ అ స్టేట్మెంట్ కాల్డ్ కంటిన్యూ. ఇది పెద్దగా పనికొచ్చేది ఏం కాదు. కాకపోతే ఏం చేస్తుంది అని అంటే కంటిన్యూ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఆ ఇటరేషన్ని అక్కడికి ఆపేస్తుంది. ఆ ఇటరేషన్లో తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు ఇంకా. హలో, ఓకే. సో ఐ డోంట్ ఫైండ్ ఇట్స్ అ వెరీ యూస్ఫుల్ థింగ్, బట్ ఎందుకో మరి ఉంది మొత్తానికి. ఒకసారి చూపిస్తాను. ఐ < 10 అంటే ఇది 1 to 10 ప్రింట్ అవుతుంది కదమ్మా. ఇఫ్ I is equal to 4, continue. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే 4 అయినప్పుడు కంటిన్యూ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాగానే దీని తర్వాత ఉన్న లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు ఇంకా. ఓకే, దీనివల్ల ఒక ప్రాబ్లం వస్తుంది మీకు. ఏంటా ప్రాబ్లం? ఐ వాల్యూ ఎప్పుడు 4 ఉంటుంది, అది కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 1, 4 కాదు కాబట్టి ఐ ఇంక్రిమెంట్ అయ్యి అదే కన్సోల్లో ప్రింట్ అయ్యి ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. 1 2 3 4కి వచ్చింది పరిస్థితి. 4 ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి కంటిన్యూ అంటున్నా. కంటిన్యూ అన్నగానే ఈ 2 స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అవ్వవు. నీకు వచ్చిన ఇంగ్లీష్ అర్థం చేసుకోకు, నేను చెప్తున్నా కదా. కంటిన్యూ అన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చా నేను, ఏమని? అవ్వవు అని చెప్తున్నా. కంటిన్యూ అంటే దాని తర్వాత ఉన్న స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అవ్వవు, ఓన్లీ ఆ ఇటరేషన్కి మాత్రమే. అప్పుడు ఏమవుతుంది? ఐ ఇంక్రిమెంట్ అవ్వదు కదా. అవ్వనప్పుడు ఏమవుతుంది? ఐ 4 అవుతుంది. ఓకే, సో నేను ఈ ఐని కనుక నేను పైన పెడితే మీకు కొద్దిగా బెటర్గా ఉంటుంది, అంటే ఇన్ఫినిటీ లూప్లోకి వెళ్ళకుండా. ఎస్, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. అంతే. కాకపోతే ఇక్కడ మనం 0 1 నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ముందే ఇంక్రిమెంట్ అయిపోయింది కాబట్టి 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 2 3 దెన్ 5 4 లేదు మధ్యలో. ఎందుకు 4 లేదు? ఇక్కడ కంటిన్యూ అని చెప్తాను కదా, అందుకని. సో ఇది ఇంతే. దిస్ ఈస్ అబౌట్ యువర్ వాట్ కంటిన్యూ స్టేట్. ఓకే, సో పండు, రవి, చంద్రకళ మీరందరూ నాకు ఒక 20 minutes టైం ఇవ్వాలి. ఓకే, ఐ విల్ బి బ్యాక్ ఆఫ్టర్ 20 minutes. క్లాస్ తీసుకుంటా నేను, మళ్ళీ క్లాస్ తీసుకుంటా. ఓ సారీ, మీకు ఇబ్బంది ఏమో కదండి. నవనీత, ఐ థింక్ మీరు ఇబ్బంది పడతారా? ఓకేనా? 10 minutes తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేయొచ్చా? ఓకే, ఈ ఒక్క రోజుకి నేను చెప్తాను. అదే లేట్ అవుతుంది మీకు అని అనుకుంటున్నాను. యా, ఐ విల్ బి బ్యాక్ ఇన్ 10 minutes అండి. యా, అదే సారీ 20 minutes తర్వాత వస్తాను.